హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2020, 2021కి సంబంధించి వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో ఈ పర్టిక్యులర్ టాపిక్ నుంచి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటే 2019, 2020కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ 2 కూడా ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నోసిస్ అయితే, బడ్జెట్ అనేది ప్రిస్క్రిప్షన్. మనం ఒక ప్రాబ్లమ్ తోటి హాస్పిటల్‌కి వెళ్తే ముందు ఆ ప్రాబ్లమ్‌ని డయాగ్నోసిస్ అనేది చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ దానికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తాడు. గత సంవత్సరంలో రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ శాఖల్లో జరిగినటువంటి అభివృద్ధి, అలాగే వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా డయాగ్నోసిస్ చేస్తారు ఎకనామిక్ సర్వేలో. సో, దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అనేవి రాబోయేటువంటి బడ్జెట్‌లో ప్రవేశపెడతారు. సో, ఇలాగా ఈ 2 కూడా ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఈ రోజు క్లాస్‌లో మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020, 2021 గురించి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బడ్జెట్ ప్రాథమిక అంశాలు. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మీరు చాలా వరకు చదివే ఉంటారు. ఒకసారి క్విక్‌గా సమ్మరైజ్ చేసుకుందాం. బడ్జెట్ అనే పదం బొగెట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం వచ్చి తోలు సంచి. బడ్జెట్ అనే పదం మనకి రాజ్యాంగంలో ఎక్కడా కనపడదు. మనకి రాజ్యాంగంలో ఉన్నది ఏమిటి అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టికల్ 112, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టికల్ 202 ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నాయి. స్వాతంత్రం వచ్చాక ప్రవేశపెట్టబడినటువంటి తొలి బడ్జెట్ వచ్చి 1947లో వచ్చింది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి వారు షణ్ముఖం శెట్టి. ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి వారు మొరార్జీ దేశాయ్. 10 సార్లు వీరు ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారు. వీరు 1970, 71 సంవత్సరానికి గాను అప్పుడు ఫినాన్స్ మినిస్టర్‌గా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ రిజైన్ చేసినందువల్ల వీరు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బ్లాక్ బడ్జెట్ అని 1973, 74 బడ్జెట్‌ని పిలుస్తారు. ఎందుకు అంటే ఆ బడ్జెట్ అనేది 550 కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రవేశపెట్టారు. డ్రీమ్ బడ్జెట్ అని 1997, 98 బడ్జెట్‌ని పిలుస్తారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన నేపథ్యంలో ఈ 1997, 98లో ట్యాక్స్ రిఫార్మ్స్‌ని తీసుకొనొచ్చారు. అందుకని చెప్పి దీన్ని డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. దీన్ని ప్రవేశపెట్టినటువంటి వారు చిదంబరం గారు. ఇక 2017 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్‌ని ప్రవేశపెట్టే ఆనవాయితీ మొదలుపెట్టారు. అలాగే కేంద్ర బడ్జెట్‌ని, రైల్వే బడ్జెట్‌ని కలిపి యూనియన్ బడ్జెట్‌గా ప్రవేశపెడుతున్నారు. 2017కు ముందు రైల్వే బడ్జెట్ అనేది సెపరేట్‌గా ఉండేది. 1921లో అక్వర్త్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1924 సంవత్సరం నుంచి సెపరేట్ రైల్వే బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దీన్ని 2017లో కేంద్ర బడ్జెట్‌తో కలిపి యూనియన్ బడ్జెట్‌గా ప్రవేశపెడుతున్నారు. ఒకసారి బడ్జెట్ అనేది ఆమోదించిన తర్వాత ఆ మనీని ఖర్చు చేయలేకపోతే అదంతా కూడా భారత సంచిత నిధికి పంపిస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఇన్‌కమ్ అయినా కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్‌లోనే డిపాజిట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 266. సో, ఇలా వీళ్ళు ఖర్చు చేయలేకపోతే అదంతా కూడా మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్‌కి పంపిస్తారు. దాన్ని రూల్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. ఒకవేళ అలా మిగులుతూ ఉందనుకోండి, దాన్ని చివర్లో ఫిబ్రవరి, మార్చిల్లో గనక ఫాస్ట్‌గా ఖర్చు చేస్తే దాన్ని మార్చి రష్ అంటారు. ఇక బడ్జెట్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్ 112 అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ 202 అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్షిక ఆర్థిక నివేదిక. కేంద్ర బడ్జెట్‌ని రాష్ట్రపతి, రాష్ట్ర బడ్జెట్‌ని గవర్నర్ ప్రవేశపెడతారు. అయితే వీరి తరపున సభల్లో ఫినాన్స్ మినిస్టర్స్ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఆర్టికల్ 114 ఏం చెప్తుంది? పార్లమెంట్ అంగీకారం లేనిదే ప్రభుత్వం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేయడానికి లేదు. అందుకే బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. బడ్జెట్ అనేది ఆమోదం పొందిన తర్వాత మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఖర్చు చేసేందుకు అధికారం అనేది లభిస్తుంది. ఒకవేళ పార్లమెంట్ అంగీకారం లభించకపోతే ప్రభుత్వమే కూలిపోతుంది. ఇక ఆర్టికల్ 116 అనేది ఓట్ ఆన్ అకౌంట్ గురించి చెప్తుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చిలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టాలి. కానీ కోవిడ్ నేపథ్యంలో వీళ్ళు జూన్‌కి పోస్ట్‌పోన్ చేశారు. సో, ఈ మార్చి నుంచి జూన్‌కి మధ్యలో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఉపయోగించుకోవాలి మనీ అంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్‌ని ప్రవేశపెడతారు. ఆర్టికల్ 265 ఏం చెప్తుంది? చట్ట ప్రకారం కాకుండా ప్రభుత్వం మరే ఇతర పన్నులు కూడా విధించడానికి వీల్లేదు. ఇక బడ్జెట్‌లో 2 బిల్స్ అనేవి ఉంటాయి. ఒకటి రిసిప్ట్స్ రాబడులు. ఇంకొకటి ఎక్స్‌పెండిచర్ అంటే వ్యయం. సో, ఈ రిసిప్ట్స్ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఎక్స్‌పెండిచర్‌లో కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంటుంది. 2020, 2021 సంవత్సరానికి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వచ్చి 2,24,789 కోట్లు. బడ్జెట్ అనగానే అందులో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏవేంటివి అవి? ఒకటి రిసిప్ట్స్, ఇంకొకటి ఎక్స్‌పెండిచర్. ఈ రిసిప్ట్స్‌లో కూడా రెవెన్యూ రిసిప్ట్స్ అని ఉంటాయి. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ అని ఉంటాయి. ఇక ఎక్స్‌పెండిచర్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అని ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అని ఉంటుంది అని చెప్పుకున్నాం. వీటి గురించి ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. రెవెన్యూ రిసిప్ట్స్‌లో మళ్ళీ 4 భాగాలుంటాయి. కేంద్రం పన్నులు వసూలు చేసి రాష్ట్రాలకి కొంత వాటాని ఇస్తూ ఉంటుంది. సో, అందులో భాగంగా 32,237 కోట్లు. ఇక రాష్ట్రం సొంతంగా పన్నులు వసూలు చేసి తద్వారా వచ్చేటువంటి ఆదాయం 70,679 కోట్లు. పన్నేతర ఆదాయం 5,866 కోట్లు. గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయం 53,175 కోట్లు. మొత్తం కలిపితే 1,61,959 కోట్లు. ఇందులో సింహభాగం వచ్చి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం 70,679 కోట్లు. ఇందులో కూడా సేల్స్ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ తర్వాత జీఎస్టీ నుంచి ఎక్కువ వస్తుంది. ఈ క్వెషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక క్యాపిటల్ రిసిప్ట్స్‌లో ఎక్కువ భాగం ఉండేది రుణాలు. ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలు 60,257 కోట్లు. అలాగే రుణ వసూళ్లు. ప్రభుత్వం కొంత రుణాలని బయట వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. సో, ఆ రుణాల్లో కొంత భాగం మళ్ళీ వసూలు చేస్తూ ఉంటుంది. ఇక మూడోది ప్రజాపద్దు పబ్లిక్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అంటే ఇది ప్రావిడెంట్ ఫండ్ వీటికి సంబంధించినటువంటి అంశం. వీటన్నిటిని కలిపి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో, మనకి టోటల్ రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో, ఈ మొత్తం కూడా కలిపితే మనకి 2,24,789 కోట్ల రూపాయలు వస్తుంది. సో, మన బడ్జెట్ అనేది బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్‌లో రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్‌పెండిచర్ కనుక రిసిప్ట్స్ కన్నా ఎక్కువైతే దాన్నేమంటారు? లోటు బడ్జెట్ అంటారు. సో, ఇలాంటి లోటు బడ్జెట్‌ని 1973, 74లో ప్రవేశపెట్టారు. దీన్నే బ్లాక్ బడ్జెట్ అని కూడా అంటారు. మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 2020, 21కి సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా బడ్జెట్ అంచనాలు మాత్రమే. ఇంత వస్తుంది, ఇంత వసూళ్లవుతాయి, ఇంత ఖర్చు చేస్తాము అని ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు. యాక్చువల్‌గా వచ్చేటువంటి లెక్కలు ఎప్పుడు తెలుస్తాయి అంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టేటప్పుడు సవరించినటువంటి అంచనాలు రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020, 21 బడ్జెట్ తీసుకోండి. ఈ బడ్జెట్‌లో 2019, 20కి సంబంధించినటువంటి సవరించిన అంచనాలు ఇచ్చారు. చూడండి ఇక్కడ రెవెన్యూ వసూళ్లనేవి 1,78,697 కోట్లు వసూలవుతాయి అనుకుంటే 1,10,871 కోట్లు మాత్రమే వసూలవ్వడం జరిగింది. మూలధన వసూళ్లు 49,277 కోట్లు అనుకుంటే 63,817 కోట్లు. ఈ మూలధన వసూళ్ళలో ఏముంటాయి? ఎక్కువగా రుణాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి మూలధన వసూలు పెరిగింది అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలు పెరిగాయి. ఇక రెవెన్యూ డెఫిసిట్ చూడండి. రెవెన్యూ లోటు అంటాము. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. సో, రెవెన్యూ రిసిప్ట్ చూడండి 1,78,697 కోట్లు వస్తుంది అనుకున్నారు. అలాగే రెవెన్యూ వ్యయం అనేది 1,80,475 కోట్లు వ్యయం చేస్తాము అనుకున్నారు. సో, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 1,778 కోట్లు. ఇక సవరించిన అంచనాల ప్రకారం చూడండి 1,10,871 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ అనుకుంటే, రెవెన్యూ వ్యయం ఎంత చేశారు? 1,37,518 కోట్లు చేశారు. సో, రెవెన్యూ డెఫిసిట్ ఎంత? 26,646 కోట్లు. ఇక 2020, 21 బడ్జెట్ అంచనాల ప్రకారం చూడండి 18,434 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని ముందుగానే చెప్పేస్తున్నారు. ఇక యాక్చువల్‌గా నాకు తెలిసి ఇది 38,000 నుంచి ఒక 50,000 కోట్ల వరకు ఉండొచ్చనేది నా అంచనా అనమాట. ఇక ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అంటే దీన్నే కోశలోటు అంటాము. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి అంటే టోటల్ రిసిప్ట్స్. టోటల్ రిసిప్ట్స్ ఇందులో నుంచి రుణాలను తీసివేయాలి. బారోయింగ్స్‌ని తీసివేయాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసివేయాలి. టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్‌పెండిచర్. మనం ఏం చెప్పుకున్నాం? టోటల్ రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్‌పెండిచర్ అని చెప్పుకున్నాం. సో, ఇందులో నుంచి ఏం తీసేస్తున్నాం? బారోయింగ్స్‌ని తీసేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాం? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి బారోయింగ్స్‌ని ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. సో, ఇది బడ్జెట్‌కి సంబంధించినటువంటి ఒక స్థూలమైనటువంటి అవగాహన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ రాబడులు. రెవెన్యూ రిసిప్ట్స్ చూసుకుంటే 4 భాగాలుంటాయని చెప్పుకున్నాం. కేంద్ర పన్నుల్లో వచ్చేటువంటి వాటా 32,237 కోట్లు. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 70,679 కోట్లు. అలాగే అదర్ నాన్ టాక్స్ రెవెన్యూ పన్నేతర ఆదాయం గ్రాంట్స్‌తో కలిపి అంటే ప్రభుత్వానికి వచ్చే గ్రాంట్స్ కూడా కలుపుకొని 59,024 కోట్లు. సో, ఇవన్నీ కలుపుకుంటే 1,61,958.5 కోట్లు. ఇంత రెవెన్యూ ఆదాయం అనేది వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇక రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకొస్తే ఎక్కువ భాగం డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండిచర్‌లో ఉంటుంది. 1,32,316 కోట్లు.
అలాగే డెబ్ట్ సర్వీసెస్ ఒక 20,883 కోట్లు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరిపాలన కోసం అయ్యేటువంటి ఖర్చులు ఒక 7,381 కోట్లు. టాక్స్ కలెక్ట్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు 1,127 కోట్లు. ఇతర ఖర్చులొచ్చి 18,683 కోట్లు. ఇవన్నీ కలుపుకుంటే 1,80,392 కోట్లు. ఇంత వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తామని అంచనా వేస్తున్నారు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూస్తే రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అదే 18,434 కోట్లు డెఫిసిట్ అనేది ఉంటుందని అంచనా వేస్తున్నారు. మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది రెవెన్యూ రిసిప్ట్స్ అనగానే రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఈ రెవెన్యూ రిసిప్ట్‌లో సింహభాగం ఉంటుంది. ఇందులో కూడా సేల్స్ టాక్స్ నుంచి వచ్చేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత జీఎస్టీ నుంచి వస్తుంది. ఇక రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండిచర్‌లో కూడా సోషల్ వెల్‌ఫేర్‌కి సంబంధించి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇక రెవెన్యూ డెఫిసిట్‌లో ఉన్నటువంటి ట్రెండ్స్‌ని గనుక చూస్తే, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం చెప్పుకున్నాం? రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఇది 2014, 15 రాష్ట్ర విభజన జరిగినప్పుడు 24,314 కోట్ల డెఫిసిట్ ఉండేది. అది 2015, 16లో 7,300 కోట్లయింది. ఇక 2016, 17లో 17,000 కోట్లు, 17, 18లో 16,000 కోట్లు, 18, 19లో 13,000 కోట్లు ఉండేది. 19, 20లో 26,646 కోట్లయింది. ఇక 20, 21లో 18,434 కోట్లు అంచనా ఇచ్చారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంది. ఇక ప్రజా రుణంకి సంబంధించి ట్రెండ్ ఎలా ఉందో చూస్తే 2016, 17లో 1,94,862 కోట్లుండగా అది 2020, 21 సంవత్సరానికి 3,48,998 కోట్లు ప్రజా రుణం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. యాక్చువల్‌గా అయితే ఇది 3,50,000 కోట్ల కన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి భారం ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం 3,50,000 కోట్ల వరకు ఉండవచ్చు అని అంచనా. ఇది జీడీపీలో ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 34.55% అన్నమాట. సో, దీన్నే డెబ్ట్ టు జీడీపీ రేషియో అంటారు. ఇక బడ్జెట్ కేటాయింపులు చూస్తే సెక్టర్ వైస్ అలొకేషన్స్ రెవెన్యూ అలాగే క్యాపిటల్ 2 కలిపి అలొకేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఎకనామిక్ సర్వీసెస్‌కి 27%, సోషల్ సర్వీసెస్‌కి 43%, జనరల్ సర్వీసెస్‌కి 29.61%. అంటే ఓవరాల్‌గా సోషల్ సర్వీసెస్‌కి ఎక్కువ అలొకేట్ చేశారు అని తెలుస్తుంది. సో, ఈ సోషల్ సర్వీసెస్‌లో ఏమేమి ఉంటాయి? ఎడ్యుకేషన్ ఉంటుంది, స్పోర్ట్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్, మెడికల్, వాటర్ సప్లై, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, ఐఎన్‌పీఆర్, వెల్‌ఫేర్, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్, సెక్యూరిటీ అండ్ వెల్‌ఫేర్. సో, ఈ సోషల్ సర్వీసెస్‌లో కూడా దేనికి ఎక్కువ అలొకేట్ చేశారు అని చూస్తే వెల్‌ఫేర్‌కి ఎక్కువ అలొకేట్ చేశారు. 18.44%. సో, ఇది వెల్‌ఫేర్ అన్నమాట. దాని తర్వాత ఎడ్యుకేషన్‌కి 11.21%. దాని తర్వాత మెడికల్‌కి 5.08%. సో, వెల్‌ఫేర్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్. సో, ఈ మూడిటికి అలొకేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎకనామిక్ సర్వీసెస్‌లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, రూరల్ డెవలప్‌మెంట్, ఇరిగేషన్, ఎనర్జీ, ఇండస్ట్రీ అండ్ మినరల్స్, ట్రాన్స్‌పోర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎకో సర్వీసెస్. వీటన్నిటిలో కూడా ఎక్కువ దేనికి అలొకేట్ చేశారు అని చూస్తే రూరల్ డెవలప్‌మెంట్‌కి ఎక్కువగా అలొకేట్ చేశారు. దాని తర్వాత అగ్రికల్చర్‌కి ఎక్కువగా అలొకేట్ చేశారు. దాని తర్వాత ఇరిగేషన్‌కి ఎక్కువగా అలొకేట్ చేశారు. సో, రూరల్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్‌కి ఎకనామిక్ సర్వీసెస్ పరంగా చూస్తే వీటికి ఎక్కువ అలొకేట్ చేశారు. సో, నంబర్స్‌లో చూస్తే చూడండి ఇక్కడ ఎకనామిక్ సర్వీసెస్‌లో గ్రామీణాభివృద్ధికి, రూరల్ డెవలప్‌మెంట్ 15,112 కోట్లు. దాని తర్వాత అగ్రికల్చర్, దాని తర్వాత ఇరిగేషన్. ఇక సామాజిక సేవలు సోషల్ సర్వీసెస్‌లో దేనికి చెప్పుకున్నాం ఎక్కువగా? సంక్షేమం వెల్‌ఫేర్‌కి 41,456 కోట్లు. దాని తర్వాత ఎడ్యుకేషన్‌కి 25,201 కోట్లు. దాని తర్వాత మెడికల్ వైద్యానికి 11,419 కోట్లు. ఇక ముఖ్యమైనటువంటి అలొకేషన్స్ చూస్తే విద్య, అందులో కూడా పాఠశాలలకు సంబంధించినటువంటి అలొకేషన్ చూద్దాం. టీచింగ్ గ్రాంట్స్, నాడు నేడు, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, రాష్ట్రీయ మాధ్యమిక, అభియాన్, ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రతిభా స్కాలర్‌షిప్స్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, అదర్ స్కీమ్స్. వీటన్నిటికి కూడా కలిపి 22,604 కోట్ల అలొకేషన్స్ అనేవి జరిగాయి. ఈ అలొకేషన్స్ ట్రెండ్ గనక చూస్తే 2016, 17లో 14,995 కోట్లు అలొకేట్ చేయగా 2020, 21 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 22,604 కోట్ల అలొకేషన్స్ అనేవి జరిగాయి. బట్ యాక్చువల్‌గా ఎంత ఖర్చు పెట్టారు అనేది రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో మనకి తెలుస్తుంది. ఇక విద్యకి సంబంధించి ఓవరాల్‌గా మనం పాఠశాలలకు సంబంధించి 22,604 కోట్లు అలొకేట్ చేశారని చెప్పుకున్నాం.
అలాగే ఉన్నత విద్యకి 2276 కోట్లు అలొకేట్ చేశారు. ఈ 2 కూడా కలుపుకుంటే ఓవరాల్‌గా విద్యాశాఖకి 25,737 కోట్లు అలొకేషన్స్ అనేవి జరిగాయి. ఇందులో కూడా ఎక్కువగా భాగం టీచింగ్ గ్రాంట్స్‌కి అలొకేట్ చేశారు. 13,124 కోట్లు. తర్వాత నాడు నేడుకి 3,000 కోట్లు. ఉన్నత విద్యకి 2,276 కోట్లు. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కేటాయింపులు చూస్తే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ మిషన్, నాడు నేడు, మెడికల్ కాలేజెస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అసిస్టెంట్స్ టు ఏపీ వీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లు, సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్ 108 సర్వీసెస్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ 104 సర్వీసెస్, ఆశా వర్కర్స్ అలాగే ఇతర పథకాలు వీటన్నిటికి కూడా కలిపి 11,419 కోట్ల కేటాయింపులు అనేవి జరిగాయి. ట్రెండ్ చూస్తే 2016-17లో 6,331 కోట్లు కేటాయించగా 2020-21 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 11,419 కోట్లు కేటాయింపులు అనేవి జరిగాయి. సో మొత్తం 11,419 కోట్ల కేటాయింపులు కాగా ఇందులో అధిక భాగం ఆశా వర్కర్ల వేతనం ఇతర పథకాల నిర్వహణకు కేటాయించారు. 2,294 కోట్లు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2,100 కోట్లు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్‌కి 1,808 కోట్లు. సో ఈ 3 అనేవి ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ నెల్సన్ మండేలా గారి కొటేషన్ ఒకటి ఇచ్చారు. ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్నటువంటి మార్పుని సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. చూడండి ఎంత గొప్ప కొటేషనో. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఒక డెడికేషన్‌తో గనక ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా ఒకవేళ అధిగమించగలిగితే వాళ్ళు డెఫినిట్‌గా విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయానికి సంబంధించినటువంటి కేటాయింపులు చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సప్లై ఆఫ్ సీడ్స్ టు ఫార్మర్స్, నేషనల్ హార్టికల్చర్ మిషన్, రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్ అలాగే ఇతర పథకాలు వీటన్నిటికి కూడా కలిపి 11,891 కోట్లు కేటాయింపులు అనేవి జరిగింది. ఇక ట్రెండ్ చూస్తే 2016-17లో 6,687 కోట్ల కేటాయింపులు ఉండగా 2020-21లో 11,891 కోట్లు కేటాయింపు అనేది జరిగింది. ఇందులో కూడా ఎక్కువ భాగం వైఎస్ఆర్ రైతు భరోసాకి 3,615 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇక ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు, వడ్డీ లేని రుణాలకి 1,100 కోట్లు కేటాయింపులు అనేవి జరిగాయి. ఇక నీటిపారుదలకు సంబంధించినటువంటి కేటాయింపులు చూస్తే మొత్తం నీటిపారుదలకి 11,358 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇందులో ఎక్కువ భాగం మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌కి 10,514 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇందులోనే పోలవరం అనేది ఉంటుంది. ఈ పోలవరానికి స్పెషల్‌గా గుర్తుపెట్టుకోవాలి. 4,367.32 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇక ఓవరాల్‌గా ట్రెండ్ చూస్తే 2016-17లో 10,500, ఆ తర్వాత 8,800, 13,900 కోట్లు, 4,940 కోట్లు. ఇప్పుడు ఈ 2020-21లో 11,358.5 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇక మేజర్‌గా ఒక 12 పథకాలనేవి ఉన్నాయి. బడ్జెట్‌లో వీటికి జరిపినటువంటి కేటాయింపుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్‌లో వీటి గురించి క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది జగనన్న అమ్మఒడి. ఈ పథకానికి 2019-20లో 6,301 కోట్లు కేటాయించగా 2020-21 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 6,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక రెండవది జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన. 2020-21లో జగనన్న విద్యా దీవెనకి 3,009 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక జగనన్న వసతి దీవెనకు 2,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఏమిటి జగనన్న విద్యా దీవెన అంటే ఇది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఇక జగనన్న వసతి దీవెన అంటే వసతి అంటే భోజనం అలాగే లాడ్జింగ్. ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారు? ఐటీఐ విద్యార్థులకు, అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు, అలాగే డిగ్రీ, పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకు. ఐటీఐ వాళ్ళకైతే 10,000 రూపాయలని 2 విడతలుగా ప్రొవైడ్ చేస్తారు. పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలని 2 విడతలుగా ప్రొవైడ్ చేస్తారు. డిగ్రీ, పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి 20,000 రూపాయలని 2 విడతలుగా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో 2,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక మూడవది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో 1,900 కోట్లు కేటాయించడం జరిగింది. యాక్చువల్‌గా బడ్జెట్ స్పీచ్‌లో గాని, మరియు ఇతర డాక్యుమెంట్స్‌లో గాని ఈ పథకానికి 2,100 కోట్లు కేటాయించినట్లుగా చెప్తున్నాయి.
సో, ప్రామాణికంగా తీసుకుంటే బడ్జెట్ స్పీచ్‌ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ ఫిగర్‌ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇక ఆరోగ్యశ్రీ పథకం అంటే ఏమిటి? వార్షిక ఆదాయం గనక 5,00,000 లోపు ఉంటే వాళ్ళందరికీ కూడా వైద్య ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తిస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఈ ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా ఉన్నటువంటి మరొక స్కీమ్ ఆరోగ్యశ్రీ ఆసరా. సో, ఈ పథకంలో భాగంగా రోజుకి రూ. 225, నెలకి గరిష్టంగా 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఇక డయాలసిస్ పేషెంట్లకేమో రూ. 10,000, అలాగే పక్షవాతం, తీవ్రమైనటువంటి కండరాల క్షీణత, సో, వీటితో బాధపడే వాళ్ళకేమో రూ. 5,000, కుష్టి వ్యాధిగ్రస్తులకేమో రూ. 3,000 పింఛన్ని అందజేస్తున్నారు. ఇక 2019, 20లో 1,740 కోట్లు కేటాయించగా ఖర్చు పెట్టింది 1,305 కోట్లు. ఇక నాలుగవది వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ పథకానికి సంబంధించి 2020, 21 బడ్జెట్‌లో 3,615.6 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. 2019, 20లో కూడా 3,615.6 కోట్ల కేటాయింపే జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అంటే ప్రతి రైతుకి కూడా ప్రతి సంవత్సరం రూ. 13,500 ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఇది పీఎం కిసాన్ పథకంతోటి కలిపి ఇస్తారనమాట. పీఎం కిసాన్ పథకం కింద రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తే, వైఎస్ఆర్ రైతు భరోసా కింద మరొక రూ. 7,500 కలిపి మొత్తం రూ. 13,500 3 విడతల్లో ఇస్తారు. మొదటి విడతగా రూ. 7,500 మే నెలలో ఇస్తారు. రెండో విడతగా రూ. 4,000 అక్టోబర్‌లో ఇస్తారు. మూడో విడతగా రూ. 2,000 జనవరిలో ఇస్తారు. ఇక ఐదవది వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ పథకానికి 2020, 21 బడ్జెట్‌లో 16,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 2019, 20లో 14,883 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 12 కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అని, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ రోగులు, కిడ్నీ రోగులు, ట్రాన్స్‌జెండర్లు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు. వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలిసిస్ పేషెంట్లు అంటే ఇక్కడ ఇచ్చారు. దాంతో పాటు తలసేమియా పేషెంట్లకు కూడా రూ. 10,000, అలాగే బోధకాలు, పక్షవాతం, దీర్ఘకాలిక కండరాల పట్టివేత ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళకి రూ. 5,000, ఇక కుష్టి వ్యాధిగ్రస్తులకేమో రూ. 3,000 పెన్షన్‌గా ఇవ్వడం జరుగుతుంది. మైక్రో, స్మాల్, మీడియం ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి 2020, 21 బడ్జెట్‌లో 905.24 కోట్లను కేటాయించడం జరిగింది. 2019, 20లో దీనికి కేటాయింపులేమీ జరపలేదు. కోవిడ్-19 నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిలు 828 కోట్లు, 2019, 20కి సంబంధించి 77 కోట్లకు బకాయిలు కలిపి మొత్తం 905 కోట్లను కేటాయించడం జరిగింది. దీన్ని 2 విడతలుగా 450 కోట్లు, 450 కోట్లు చొప్పున 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏడవది దిశ చట్టం. ఈ చట్టం కింద దిశ పోలీస్ స్టేషన్స్ కోసం 2020, 21 బడ్జెట్‌లో 49.6 కోట్లను కేటాయించడం జరిగింది. ఏపీ దిశ యాక్ట్ 2019 ప్రకారం మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు చెప్పాలి. వారం రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించడం జరిగింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే 13 జిల్లాలకు సంబంధించి 13 కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ యాక్ట్ కోసం ఐపీసీలో కొత్తగా 354E, 354F సెక్షన్లను చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పిల్లలపై లైంగిక నేరాలకు 10 నుంచి 14 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. సోషల్ మీడియాలో గనక మహిళల్ని కించపరిస్తే మొదటిసారి అయితే 2 సంవత్సరాలు, రెండోసారి అయితే 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుంది. ఇక ఎనిమిదవది వైఎస్ఆర్ కాపు నేస్తం. ఈ పథకానికి 2020, 21 బడ్జెట్‌లో 350 కోట్లను కేటాయించడం జరిగింది. 2019, 20లో దీని కేటాయింపులు ఏమీ జరపలేదు. సో, ఏమిటి వైఎస్ఆర్ కాపు నేస్తం? కాపుల్లో ఉన్నటువంటి 4 సామాజిక వర్గాలు కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. సో, ఎంత అందజేస్తారు? ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 చొప్పున 5 ఏళ్ల పాటు ఈ సహాయాన్ని అందజేస్తారు. సో, మొత్తం మీద రూ. 75,000 5 విడతలుగా అందజేస్తారు. సో, దీనికి అర్హులు ఎవరు అంటే గ్రామాల్లో రూ. 10,000, పట్టణాల్లో రూ. 12,000 ఆదాయం ఉన్నవాళ్ళు ఈ పథకానికి అర్హులు. ఇక 9వది వైఎస్ఆర్ ఆసరా.
ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో 6,300 కోట్లను కేటాయించడం జరిగింది. మేనిఫెస్టోలోనే చెప్పున్నారు. ఇది రెండో సంవత్సరం నుంచి అమలు చేస్తామని. సో, అందువల్ల 2019-20లో దీనికి కేటాయింపులేమీ జరపలేదు. సో, ఏమిటి వైఎస్ఆర్ ఆసరా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలు, ఈ మహిళలకి 2019 ఎలక్షన్స్ లోపు తీసుకున్నటువంటి రుణాలేవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది. రుణమాఫీ అన్నమాట. ఈ రుణమాఫీ ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలు తీసుకున్నటువంటి రుణాలను. సో, దీన్ని 4 విడతలుగా మాఫీ చేస్తారు. తొలి విడతగా ఈ సంవత్సరం 2020-21 బడ్జెట్‌లో 6,300 కోట్లని కేటాయించడం జరిగింది. ఇక 10వ పథకం జగనన్న చేదోడు. ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో 247.04 కోట్లను కేటాయించడం జరిగింది. 2019-20 సంవత్సరంలో ఈ పథకానికి కేటాయింపులేమీ జరపలేదు. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం. ఈ పథకం ముఖ్యంగా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, దర్జీల కోసం రూపొందించబడినటువంటి పథకం. షాపులున్నటువంటి రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. సో, దాదాపుగా 2,47,040 మందికి 247.04 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇక 11వ పథకం వైఎస్ఆర్ గృహవసతి. ఈ పథకం కోసం 2020-21 బడ్జెట్‌లో 3,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 2019-20 సంవత్సరానికి గాను 3,371.6 కోట్లను కేటాయించారు. ఈ వైఎస్ఆర్ గృహవసతి కింద రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 2,540 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 500 కోట్ల రూపాయలు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకం కింద 150.21 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. మొత్తం మీద 6,190.33 కోట్లను ఖర్చు చేయనున్నారు. సో, ఇందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు, అలాగే రైతు దినోత్సవం అయినటువంటి జూలై 8న దాదాపుగా 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు పేదవాళ్ళకి. ఇక 12వ పథకం, చివరి పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈ పథకం కోసం 2020-21 బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 2019-20 బడ్జెట్‌లో 194.12 కోట్లను కేటాయించారు. ఏమిటి వైఎస్ఆర్ నేతన్న నేస్తం? ఇది ముఖ్యంగా చేనేత కార్మికుల కోసం రూపొందించబడినటువంటి పథకం. మగ్గం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 85,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. సో, ఇది ఫ్రెండ్స్, బడ్జెట్ గురించి ఒక స్థూలమైనటువంటి అవగాహన నేర్చుకున్నాం. అలాగే వివిధ శాఖలకు జరిపినటువంటి కేటాయింపులు, ముఖ్యమైనటువంటి పథకాలకు జరిపినటువంటి కేటాయింపులు, ఇవన్నీ కూడా ఈ క్లాస్‌లో చూసాం. ఇక నెక్స్ట్ క్లాస్‌లో ఈ బడ్జెట్ మీద ఒక 50 ప్రశ్నలు తయారు చేసి వాటిని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయ్యి ఉంది. సో, దాని మీద కూడా క్లాస్ చేసుకుంటాం. మరొక క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.